హాయ్ ఎవ్రీవన్, ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు మొదటి రోజు నేను పూజ ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ముందుగా నేను ఎక్కడ పెట్టాలనుకుంటున్నానో ఆ ప్లేస్ని ముందుగా క్లీన్ చేసుకుంటున్నాను. సో పూజ రూమ్లో మీకు ప్లేస్ ఉన్నట్టయితే పూజ రూమ్లోనే పెట్టుకోవచ్చు. నాకు పూజ రూమ్ కింద ప్లేస్ ఉంది, సో అక్కడ నేను పెట్టుకుంటున్నాను. సో ముందుగా ఆల్రెడీ క్లీన్ చేసేసాను. మళ్ళీ నీటితో శుభ్రం చేసేసి పసుపుతో బాగా అలికి ముందు మనం బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలండి. ఇది చాలా ముఖ్యం. మనకి అమ్మవారికి వేస్తున్నాం కదా, పద్మం ముగ్గు వేసుకోవాలి. సో ముగ్గు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ముగ్గు వేసుకున్న తర్వాత అందులో బొట్టు పెట్టుకొని మనం అమ్మవారిని నిలుపుతున్నాం కాబట్టి సో ఆ ప్లేస్ని మనం ముందుగా దేవుడితో ప్రార్థించుకోవాలి. తర్వాత పీట పెట్టి ఎర్రని వస్త్రం పెడుతున్నానండి. ఎందుకంటే అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కదా, ఎరుపు పసుపు. సో అలా నేను ఎరుపు రంగు తీసుకున్నాను. సో ఎరుపు రంగు వస్త్రం పెట్టి పటంని పూజించుకుంటున్నాను. అష్టలక్ష్ముల పటం తీసుకున్నాను. సో అక్కడ అష్టలక్ష్మి పటం పూజించుకుంటున్నాను. సో ఎల్లో పూలు అంటే ఇష్టం కాబట్టి పసుపు పూలే నేను వాడుతున్నాను. సో పూలు బాగా అలంకరించుకుంటున్నాను. తర్వాత మనం పూజకు కావాల్సిందన్నీ మనం ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అప్పుడే మనం తొందరగా లేయాల్సిన పని ఉండదు. సో దీపం కూడా పెట్టుకున్నాను. ఏ పూజ చేసినా మనకి విఘ్నేశ్వరుడితో స్టార్ట్ చేస్తాం కదా, సో పసుపు విఘ్నేశ్వరుని కూడా పెట్టుకున్నాను. సో అక్కడ కూడా నేను 2 రకాల పూలు పెట్టుకున్నాను. సో విఘ్నేశ్వరుని పెట్టుకున్న తర్వాత అక్షంతలు వేసుకున్నాను. అక్షంతలు వేసుకొని తాంబూలం పెట్టుకున్నాను. తాంబూలం ముఖ్యమండి మనకు. తాంబూలం పెట్టుకున్నాను. ఇప్పుడు నేను పూజ ప్రారంభిస్తున్నాను కాబట్టి ముందుగా దీపం, ఏ పూజ స్టార్ట్ చేసినా మనం దీపంతో వెలిగిస్తాం కదండి. సో దీపం వెలిగించాను. ధూపం కూడా వేసుకున్నాను. పూజలో మనం ధూపం కూడా పెట్టాలి కాబట్టి పెడుతున్నాను. సో అలా దీపం వెలిగిన తర్వాత మనము అగ్నిదేవునికి కూడా మనం ప్రార్థించుకోవాలి. సో దీపం పెట్టిన తర్వాత అక్షంతలు వేసుకోవాలండి. అక్షంతలు వేసుకొని మన పూజ ప్రారంభించాలి. ఇక్కడ నేను మొదటిగా శుక్లాంబరంతో స్టార్ట్ చేస్తున్నాను. సో వినాయకుడిని పూజించుకుంటున్నాను. తర్వాత సరస్వతి దేవిని కూడా, అమ్మవారి వ్రత మంత్రం కూడా చదువుకున్నాను. తర్వాత గురు బ్రహ్మ కూడా చేసుకున్నాను. ఇవి చదివిన తర్వాత నేను పూజ స్టార్ట్ చేస్తానండి. మామూలుగా కూడా ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుండి మా ఊర్లో గుడిలో కూడా చేస్తారు పూజలు. సో మాకు అలవాటు ఇది. సో ఇలా స్టార్ట్ చేస్తాం మేము. ఇప్పుడు మొదటిగా లలిత సహస్రనామం చదువుకోవాలండి. లలిత సహస్రనామం చదువుకోవాలి. ఆ తర్వాత మనము అమ్మవారి మంత్రాలు చదువుకోవాలి. సో మొదటి రోజు నేను అమ్మవారి వ్రత మంత్రాలు చదువుకొని కుంకుమార్చన చేసుకుంటానండి. బాలత్రిపుర సుందరి అమ్మవారు. సో మొదట నేను కుంకుమార్చన 108 మంత్రాలు మనం చదువుతాం కాబట్టి 210 మంత్రాలుతో మనం చదివేటప్పుడు కుంకుమార్చన చేసుకోవాలి. సో ప్రతి మంత్రానికి మనం కుంకుమ అమ్మవారికి చూపిస్తూ మనం 108 మంత్రాలకి మనము అన్నిసార్లు మనం కుంకుమార్చన చేస్తూనే ఉండాలండి. చాలా మంచిదండి కుంకుమార్చన చేసుకోవడం. మనము అమ్మవారి ధ్యానంలోనే ఉన్నట్లుంటాం కాబట్టి మనం కుంకుమార్చన చేసుకోవాలి. మా చిన్నప్పుడైతే ఈ అర్చన ఎంతమంది కూర్చుండే వాళ్ళము గుడిలో, అంతమంది కూర్చొని అర్చనలు చేసుకునే వాళ్ళం. అందరూ అర్చన చేసుకొని ప్రసాదం తీసుకొని నైట్ అయిపోయేది, 9 అయిపోయేది. గుడి నుంచి ఇంటికి వెళ్ళే లోపల డోర్ క్లోజ్ చేసేసి అంటారు అమ్మ వాళ్ళు. సో ఆ తర్వాత అలాగా చాలా బాగుండేదండి. మా చిన్నప్పుడు మేము నవరాత్రులు జరుపుకునేది మా ఊరి గుడిలో. చాలా బాగా చేసేవాళ్ళం మేము. సో ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను. ఇక్కడ నాకు తెలిసిన విధంగా నేను చేస్తున్నాను. ఇలా 108 మంత్రాలకి మనము కుంకుమార్చన చేసుకోవాలండి. ప్రతి మంత్రం ముందు ఓం అనుకొని చివరిలో నమః అనుకుంటూ మనం ఈ 108 మంత్రాలు చదువుకోవాలండి. సరే 108 మంత్రాలు పూజించుకొని అయిపోయిన తర్వాత నేను ఇక్కడ అష్టలక్ష్మి సూత్రం చదువుతున్నాను. మనం అయిపోయిన తర్వాత సమాప్తం అని చెప్పుకొని తర్వాత ఇంకొకటి మనం స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను లక్ష్మీ అష్టకం చదువుతున్నాను. లక్ష్మీ అష్టకం తర్వాత కూడా మనం ఎన్నెన్న పాటలు పాడుకోవచ్చండి, దేవుడి గీతాలు. తర్వాత నేను లాస్ట్లో ఇక్కడ నీరాజనం పాడుతున్నాను. నీరాజనంతో పూజ ముగించుకుంటాను అనమాట. నీరాజనంతో ముగించుకుంటే చాలా బాగుంటుందండి. వీలైనంత వరకు నీరాజనం కుదిరితే ట్రై చేయండి నీరాజనం పాడడం. సో నీరాజనం పాడుకొని నైవేద్యం సమర్పించుకొని తర్వాత ఇలా నా పూజ ముగించుకున్నానండి. ఇలా నా మొదటి రోజు దేవీ నవరాత్రులతో ముగించుకున్నాను. మీరు కూడా చేసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మీరు కూడా హారతి తీసుకోండి. అంతేనండి, ఇవాళతో ఇలా ముగిసింది.